హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 రోజుల పండగగా జరుపుకునే దీపావళిలో మొదటి పండుగ ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థము. ఆశ్వేజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశిని ధనత్రయోదశి అంటారు. ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి అయితే ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన కుబేరుడు. అంతేకాదు, దేవదానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం జరిపిన సమయంలో శ్రీ మహాలక్ష్మితో పాటు సంపదలను ప్రసాదించే కల్పవృక్షము కామధేనువు దేవవైద్యుడైన ధన్వంతరి కూడా ఉద్భవించింది ఈ ధనత్రయోదశి రోజేనండి. కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేరులను అలాగే ధన్వంతరిని కూడా ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఏ విధంగా చేయాలి, ఈరోజు పూజలో ఏమేమి పెట్టుకోవాలి, పూర్తి పూజా విధానాన్ని ఈరోజు వీడియోలో తెలుపబోతున్నానండి. అష్టైశ్వర్యాలకు, నవనిధులకు, సుఖ సంతోషాలకు అధినాయకురాలైన ధనలక్ష్మిని ఈ ధనత్రయోదశి రోజు ప్రత్యేకంగా పూజించుకోవాలి. ఈ విశిష్టమైన పర్వదినం రోజు మనము ఏ భావనతో ఉంటామో అదే భావము సంవత్సరం అంతా కూడా కొనసాగుతుందని నమ్ముతారు. ధనత్రయోదశి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకోవాలి. ఉదయము మామూలుగా నిత్య పూజ చేసుకొని లక్ష్మీదేవి పూజ ధనత్రయోదశి రోజు ప్రదోష వేళలో వృషభ లగ్నంలో అంటే సాయంకాలం సమయంలో సూర్యాస్తమయం అయిన తరువాత పూజ అనేది ఆచరించాలి. సూర్యాస్తమయం తరువాత ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించి పరిపూర్ణ ఆయువు కోసం యమధర్మరాజుకి యమదీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా యమదీపాన్ని వెలిగించటం వలన మనకు, మన కుటుంబ సభ్యులకు ఎటువంటి మృత్యుదోషాలు లేకుండా తొలగిపోతాయి. అయితే ఈ యమదీపాన్ని ఏ విధంగా వెలిగించాలి, యమదీపాన్ని వెలిగించినప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ధనత్రయోదశి రోజున సాయంత్రము ఇంటి ముందు యమదీపాన్ని వెలిగించి తరువాత లక్ష్మీ కుబేర పూజను ప్రారంభించాలి. ఈ పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి. లేదంటే కాస్త ప్రత్యేకంగా పూజ చేసుకోవాలి అనుకునేవారు ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. పూజా మందిరంలో ఈశాన్యం మూలవైపు ఈ పీఠాన్ని అయితే సిద్ధం చేసుకోవాలి. పీఠం మీద ఒక తమలపాకు పెట్టి దానిలో కొద్దిగా బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని నిలుపుకోవాలి. మీ దగ్గర లక్ష్మీ కుబేర చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి చిత్రపటం కానీ లేదంటే అష్టలక్ష్మి చిత్రపటం కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్వర్ణాకర్షణ భైరవ సమేతంగా ఉన్న లక్ష్మీ కుబేర చిత్రపటాన్ని పూజలో పెట్టుకుంటున్నానండి. శివునికి ఇంకొక అవతారమే ఈ స్వర్ణాకర్షుడు. లక్ష్మీ కుబేరులకు సైతము ఐశ్వర్యాన్ని ప్రసాదించేది ఆ పరమేశ్వరుడేనండి. కాబట్టి పరమశివుణ్ణి ఐశ్వర్యకారకుడు అని కూడా పిలుస్తారు. ఈ విధంగా చిత్రపటాన్ని పూలతో అందంగా అలంకరించుకోవాలి. అయితే ఈరోజు పూజలో రాగి చెంబు కలశాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే రాగి రాబడి కోరుతుంది అంటారు. ఈ రాగి చెంబులో వాటర్ పోసి దానిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసి ఒక పుష్పాన్ని పెట్టి ఒక తమలపాకు మీద పూజలో దేవుని చిత్రపటానికి ఒక పక్కకి పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ధనత్రయోదశి రోజు కుబేర కుంచం కూడా పూజలో తప్పనిసరిగా పెట్టుకోవాలండి. ఈ కుబేర కుంచానికి ముందుగానే నామాలు గీసి వస్తాయి. ఆ నామాల మీదే మరలా చక్కగా గంధము కుంకుమతో ఈ విధంగా నామాలు పెట్టుకొని పూజలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుబేర కుంచంలో బియ్యం పోసుకోవాలి. బియ్యము మరీ నిండుగా పోసుకోకూడదు, కొద్దిగా వెలితిగా పోసుకోవాలి. ఈ బియ్యంలో మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏవి ఉంటే అవి పెట్టవచ్చు. లక్ష్మీ గవ్వలు కానీ, బంగారము, వెండి, గురువింద గింజలు ఇలా అన్నీ పెట్టి ఇప్పుడు దీని మీద కాయిన్స్ పెట్టుకోవాలి. కొంతమంది అయితే కుబేర కుంచము మొత్తము కూడా కాయిన్స్తో నింపుతారు. ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు.
అయితే కుబేర కుంచము లేనివారు రాగి గ్లాసు కానీ వెండి గ్లాసు కానీ లేదా ఇత్తడి గ్లాసు కానీ ఏదైనా ఉంటే దానికి ఈ విధంగా చక్కగా గంధము కుంకుమతో నామాలు అలంకరించి పూజలో పెట్టుకోవచ్చు. కుబేర కుంచాన్ని ఈ విధంగా ఒక ప్లేటులో ధాన్యం పోసి దానిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కుబేర కుంచం మీద ఒక పుష్పాన్ని పెట్టి పూజలో దేవుని చిత్రపటానికి మరొక పక్కన పెట్టుకోవాలి. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలు ఉన్నా జీవితం శూన్యమే. అందుకే సర్వసంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు పూజలో నేను లక్ష్మీదేవి విగ్రహం పెట్టి పూజ చేస్తున్నాను. విగ్రహం ఉన్నవాళ్ళు పూజలో పెట్టుకోవచ్చండి, లేదంటే లక్ష్మీదేవి చిత్రపటానికి కూడా పూజ చేసుకోవచ్చు. దేవుని చిత్రపటాలు కానీ విగ్రహాలు కానీ డైరెక్ట్గా ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. ఈ విధంగా తమలపాకు వేసి ధాన్యం పోసి దాని మీద ఏర్పాటు చేసుకోవాలి. మనము ఏ రోజు ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతికి పూజ అనేది నిర్వహించాలి. ఇక్కడ నేను పూజలో పసుపు గణపతిని పెడుతున్నాను. మీరు పసుపు గణపతిని కానీ లేదంటే విగ్రహం ఉంటే గణపతి విగ్రహాన్ని కానీ లేదా గణపతి చిన్న ఫోటో ఏదైనా ఉంటే ఆ ఫోటోనైనా పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. గణపతిని ఈరోజు ఎర్రటి పూలతో అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు పూజలో తప్పకుండా పెట్టవలసినవి కుబేర కుండలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా తమలపాకులకు చందనము కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి ఆ తమలపాకుల మీద కుబేర కుండలనేవి పెట్టుకోవాలి. ఈ కుబేర కుండలలో నవధాన్యాలను పోసి పెట్టుకుంటారండి కొంతమంది. ఒకవేళ నవధాన్యాలు అందుబాటులో లేవు అనుకుంటే మనము ఇంట్లో ఉపయోగిస్తాం కదండి, బియ్యము, పెసలు, కందిపప్పు, వేరుశనగపప్పు, వీటితో పాటు తప్పనిసరిగా రాళ్ళ ఉప్పు అండి, అంటే కల్లుప్పు అంటాము కదా, ఆ ఉప్పును కూడా ఈ కుండలలో ఒక కుండలో పోసి నింపుకొని పూజలో పెట్టుకోవాలి. ఈ విధంగా కుండలలో నిండుగా ధాన్యాలను పోసి పెట్టడం వలన మన ఇంట్లో కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మన ఇల్లు కూడా నిండుగా ఉంటుంది. అలాగే జాతకపరంగా ఏమన్నా దోషాలు ఉన్నవారు మీ గ్రహానికి సంబంధించిన ధాన్యాన్ని పూజలో పెట్టుకొని పూజ చేస్తే జాతకపరమైన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయండి. ఈ విధంగా కుండలలో ధాన్యం పోసి పెట్టుకున్న తరువాత ఇప్పుడు అతి ముఖ్యమైన కుబేర యంత్రాన్ని గీసుకోవాలండి. ఆర్థిక స్థిరత్వాన్ని అనుగ్రహించే కుబేరుణ్ణి ఈ ధనత్రయోదశి రోజు కుబేర యంత్ర సహితంగా పూజించటం వలన అక్షయ సంపదలను పొందుతారు. అయితే కుబేర యంత్రం ఉన్నవారు కుబేర యంత్రాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ కుబేర యంత్రం లేనివారు ఈ విధంగా పూజ చేసే దగ్గర యంత్రాన్ని గీసుకొని పూజ చేసుకోవాలి. ఈ యంత్రము గీసేటప్పుడు లైన్స్ స్ట్రైట్గా రావు అనుకుంటే ముందుగా లైట్గా పెన్నుతో గీతలు గీసుకొని దాని మీద బియ్యం పిండితో ఈ విధంగా గీసుకోవచ్చండి. ఈ కుబేర యంత్రంలో మొత్తము 9 గడులు వచ్చే విధంగా గీసుకోవాలి. ఈ 9 గడులు కూడా 9 గ్రహాలకు సంకేతమండి. అయితే ధనత్రయోదశి అంటే ఆ రోజు తప్పకుండా బంగారాన్ని, నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అవన్నీ కూడా పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏమీ కొనలేని వారు ఒక జాకెట్ ముక్కను కొనుక్కొని ఆ జాకెట్ ముక్కను పూజలో పెట్టుకోవచ్చండి. అలాగే మీ దగ్గర మీరు వాడుతున్న బంగారం ఏదైనా ఉంటే ఆ బంగారాన్ని పసుపు నీటితో కానీ పాలతో కానీ శుద్ధి చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ బంగారం కూడా లేదు అనుకుంటే ఒక 11 రూపాయలు కానీ 21 రూపాయి కానీ ఆ రోజు పూజలో పెట్టుకొని లక్ష్మీదేవి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఈ విధంగా కుబేర యంత్రము గడులు గీసుకున్న తరువాత ఇప్పుడు వీటిలో ఈ విధంగా నెంబర్స్ వేసుకోవాలి. వీటి నెంబర్స్ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. నెంబర్స్ వేసేటప్పుడు సవ్య దిశలో మాత్రమే వేసుకుంటూ వెళ్ళాలి. గడులలో నెంబర్స్ వేసిన తరువాత ఒక్కొక్క గడిలో కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ గడులలో కొంతమంది వెండి కాయిన్స్, రాగి కాయిన్స్ లేదంటే రూపాయి కాయిన్స్ పెట్టుకుంటారండి. ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు. ప్రతి గడిలో కూడా ఒక ఎర్రటి పుష్పాన్ని పెట్టాలి. కుబేర యంత్రంలో ఎరుపు రంగు పూలు మాత్రమే పెట్టాలండి. ఎర్ర మందారాలు కానీ, ఎర్ర నూరు వరహాలు పూలు కానీ, గులాబీలు కానీ ఇలా ఏవైనా సరే ఎరుపు రంగు పూలను మాత్రమే పెట్టాలి. కుబేర యంత్రం వేసిన తరువాత కుబేర యంత్రం పక్కన ఈ విధంగా కుబేర ముగ్గు అనేది కూడా వేసుకోవాలి. కుబేర ముగ్గు వేసుకున్న తరువాత లోపలి గడులు కుంకుమతో, బయట గడులను పసుపుతో నింపాలి. కుబేర ముగ్గు వేసిన తరువాత దాని మీద ఈ విధంగా ఒక తమలపాకు పెట్టి దాని మీద కుబేర దీపాన్ని పెడతారండి. మీ దగ్గర ప్రత్యేకించి కుబేర దీపం ఉంటే కనుక ఈ ముగ్గు మీద పెట్టుకోండి, లేదంటే ఈ విధంగా ఒక మట్టి ప్రమిదలో అయినా దీపాన్ని వెలిగించి పెట్టవచ్చు. ఈ విధంగా ముందుగా పూజకు కావాల్సినవి అన్నీ కూడా సిద్ధం చేసుకున్న తరువాత ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ దీపారాధన చేసుకోవాలి. అలాగే కుబేర దీపాన్ని కూడా వెలిగించాలి. ఇప్పుడు ముందుగా గణపతికి పంచోపచార పూజ అనేది నిర్వహించాలండి. పుష్పము, గంధము, ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించి గణపతి షోడశ నామాలు చదువుకోవాలి. తరువాత కొద్దిగా అక్షితలు తీసుకొని లక్ష్మీ కుబేరుల చిత్రపటం దగ్గర, లక్ష్మీ అమ్మవారి విగ్రహం దగ్గర, అలాగే దీపాల దగ్గర, కుబేర యంత్రం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. అలాగే పుష్పాలను సమర్పించి లక్ష్మీ కుబేర పూజను ప్రారంభించాలి. ఈరోజు పూజలో లక్ష్మీ కుబేరులను ఆవాహనం చేసి షోడశ నామాలతో పూజ చేసుకోవాలండి. ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలండి. మరీ ముఖ్యంగా ఈరోజు కనకదార స్తోత్రం పఠిస్తే చాలా చాలా మంచిది. అదేవిధంగా కుబేర అష్టోత్తర నామాలు కూడా చదువుకోవాలి. కుబేర మంత్రం ఒకటి ఉంటుందండి. ఆ మంత్రాన్ని నేను డిస్ప్లే మీద ఇస్తున్నాను. తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి. ఈ కుబేర యంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ కుబేరునికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ ధనత్రయోదశి రోజు బంగారము, వెండి ఆభరణాలతో పాటు రాగి, పంచలోహ పాత్రలను కూడా కొనుగోలు చేస్తారండి. ఈ రోజున అవి కొనుగోలు చేయటం వలన రాబోయే సంవత్సరానికి కూడా సమృద్ధిగా ఉంటుందని నమ్ముతారు. అలాగే ఈ ధనత్రయోదశి రోజున ఎవరికి రుణాలు ఇవ్వటము కానీ, రుణాలు తీసుకోవటం కానీ చేయకూడదు. ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవము. క్షీరసాగర మదన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. ఆయుర్వేద పితామహుడిగా పిలువబడిన ధన్వంతరి జయంతి కూడా ఈ ధనత్రయోదశి రోజే కాబట్టి ఈరోజు వినాయకుణ్ణి, లక్ష్మీ కుబేరులను, ధన్వంతరిని అలాగే యమధర్మరాజుని పూజించటం వలన సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు లభిస్తాయి. అదేవిధంగా మృత్యుపరమైన దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కుబేర యంత్రం ఉండి పూజలో పెట్టుకొని పూజ చేసుకున్నవారు ఆ కుబేర యంత్రాన్ని పూజ అనంతరము మనము డబ్బులు భద్రపరుచుకునే బీరువాలో పెట్టుకుంటే చాలా మంచిది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే యంత్రాన్ని పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే కుబేర కుంచాన్ని పూజ అనంతరము నిత్య పూజలో పెట్టుకోవచ్చు, లేదంటే దానిలో పోసిన బియ్యాన్ని తీసి కుబేర కుంచాన్ని కూడా భద్రపరుచుకోవచ్చు. ఈ విధంగా మంత్రాలన్నీ చదువుకొని పూజ చేసుకున్న తరువాత లక్ష్మీ కుబేరులకు, లక్ష్మీదేవికి అలాగే కుబేర యంత్రానికి కూడా ధూపం వేసి దీపం చూపించాలి. తరువాత మన శక్తి కొలది నైవేద్యం సమర్పించి కర్పూర నీరాజనం ఇవ్వాలి. సో చూశారు కదండి, ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ
ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.